ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో శరత్ నవరాత్రులలో అమ్మవారి అలంకారాలలో బాలా త్రిపుర సుందరి దేవి ఒకటి. ఈరోజు చిన్నారులను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు అందిస్తారు. ఏ వయసు వారిని పూజిస్తారో తెలుసుకుందాము. త్రిపురాంతకంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాల్లోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరత్ నవరాత్రులలో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలని ఇస్తాయి. ఏ వయసు వారిని పూజించాలో తెలుసుకుందాము. 2 సంవత్సరాలున్న బాలికను కుమారి అంటారు. కుమారిగా భావించి పూజించడం వల్ల దరిద్ర సుఖాలు నశిస్తాయి. 3 సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. 4 సంవత్సరాలున్న బాలికను కళ్యాణి అని అంటారు. కళ్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి విద్యాభివృద్ధి చేకూరుతుంది. 5 సంవత్సరాలున్న బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. 6 సంవత్సరాలున్న బాలికను కాళిక అని అంటారు. కాళికను పూజించడం వల్ల శత్రు నాశనం జరుగుతుందని భావిస్తారు. ఇలా 2 నుంచి 10 సంవత్సరాల బాలికలను ఈ రోజున పూజిస్తారు. అమ్మాయిలకు కాళ్ళు కడిగి పూజ చేసి పిల్లలకు ఆహారము కొత్త బట్టలు అందిస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు.